అమ్మలో కొంచెం మంచినీళ్ళు తీసుకుని రా అమ్మా. ఎక్కడికి వెళ్ళారు నాన్న? మంచి అపార్ట్మెంట్ చూసానే అమ్మాయి, జబ్బలు కడిగిపోయేలాగా జిమ్ములు, ఈతలు కొట్టడానికి పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్లు, సూపర్ గా ఉందనుకో. అసలు మన రిటైర్మెంట్ తర్వాత అక్కడ లైఫ్ మనం అందరం పిచ్చిగా ఎంజాయ్ చేసొచ్చు. సూపర్. ఇదంతా బానే ఉంది, అసలు బ్యాక్గ్రౌండ్ చెక్ ఏమైనా చేశారా? బ్యాక్గ్రౌండ్ చెక్, బ్యాక్ చెక్ అవన్నీ బాగున్నాయి, పూల తోటలు అంత బాగున్నాయి. అబ్బా నాన్న, అపార్ట్మెంట్ కొనడం అంటే చొక్కా కొనుక్కోవడం అనుకుంటున్నారా? ముందు అసలు ఇది చెప్పండి, కట్టేవాడు ఎవడు? ఇది వరకు ఏమైనా ప్రాజెక్ట్స్ కట్టాడా? అయ్యో నాన్న, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే అసలు ఎన్ని విషయాలు ఆలోచించుకోవాలో తెలుసా? మీకు కూడా చెప్తాను వినండి. ఆ స్థలం వాడిదా కాదా? ఆ స్థలం వాడికి ఎలా వచ్చింది? 2, వాడి కట్టే ప్రాజెక్ట్ కి రెరా రిజిస్ట్రేషన్ ఉందా? 3, వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ ఆర్డర్స్ ఏమైనా తీసుకున్నారా అక్కడ ఏరియాలో బిల్డింగ్ కట్టడానికి? ఇక 4, లేఅవుట్ పర్మిషన్స్, ప్లాన్స్ అన్ని అప్రూవల్ అయిపోయి ఉన్నాయా? ఇదే కాకుండా అసలే ఈ మధ్యన హైదరాబాద్ లో ఏదైనా చెరువులు ఆక్రమించి బిల్డింగ్స్ కట్టేస్తూ ఉంటే ఫుల్ గా కూల్ చేస్తున్నారు. అసలు ఈ స్థలం అందులో పడుతుందో లేదో కూడా చూసుకోవాలా లేదా? ఇంకా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వస్తుందా లేదా? అసలు ఏంటి పరిస్థితి అనేది కూడా మనం చూసుకోవాలి కదా. ఇదే కాకుండా ఒకవేళ మనకు ఆ ఫ్లాట్ నచ్చకపోతే దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి అంటే పరిస్థితి ఏంటి? కట్టిందంతా వెనక్కి వస్తుందా లేదా వాడంతా కట్ చేసుకుంటాడు? ఇవన్నీ ఆలోచించాలి కదా. అంటే ఒక అపార్ట్మెంట్ కొనాలంటే ఇన్ని చూసుకోవాలన్నమాట. ఓకే నాన్న.